హైదరాబాద్లో మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు చూస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ రెడీ టు ఆక్యుపై అని ఒక బోర్డులు కూడా కనిపిస్తున్నాయి బయటికి. ఒక 1 month పోయిన తర్వాత వెళ్ళినా కూడా అది అదే బోర్డు ఉంటుంది. దాని అర్థం ఏంటి? కొనేవాళ్ళు ఉన్నారా? కొనేవాళ్ళు తప్పకుండా ఉన్నారండి. ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 year కొద్దిగా మందంగా నడుస్తుంది. రెడీ టు ఆక్యుపై నెలలు ఎందుకు ఉంటుంది? రెడీ టు ఆక్యుపై ఇప్పుడు బడ్జెట్ అయ్యే, ఇప్పుడు ఏరియా లగ్జరీ సెగ్మెంట్ వేరు, మీడియం సెగ్మెంట్ LIG. ఇప్పుడు కోకాపేట్, నియోపాలిస్ అనేది హైలీ హైలీ థిక్లీ పాపులేటెడ్ ఏరియా. అందరూ అక్కడే ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు రెసిడెంట్స్ మీకు తెలుసో లేదో, కోకాపేట అంతమంది కమర్షియల్గా ఉండేది, రెసిడెన్షియల్ కూడా కడుతున్నారు అక్కడ. అంటే కిందనే కమర్షియల్, పైన రెసిడెన్షియల్, లేదంటే ఇక్కడ కమర్షియల్ పక్కనే రెసిడెన్షియల్. అంటే కార్లు కూడా వాడుకుంటా నడిచెళ్ళే డిస్టెన్స్లో జనాలు ఎదుగుతున్నారు. 10,000 ఎక్కువైనా పర్లేదని. సో ఇన్వెంటరీ అనేది బిల్డ్ అవుతుందండి. మీకు ఇప్పుడు 10 బిల్డింగ్లు ఉంటే 2 బిల్డింగ్లు ఉంటే 10 బిల్డింగ్లు 8 బిల్డింగ్ సేల్ అవ్వలేదు అనుకోండి లాస్ట్ ఇయర్. ఈసారి వెళ్తే 8 బిల్డింగ్ ఉండవు, కొన్ని తగ్గిపోతాయి, మీకు తెలియదు. ఇప్పుడు ఒక ఫ్లాట్ లక్ష ఫ్లాట్స్ ఉన్నాయంటండి అట్లా. అదేనండి నేను అనేది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో 10 ఫ్లాట్లు ఉన్నా బోర్డు ఉంటుంది రెడీ టు ఆక్యుపై. 100 ఫ్లాట్లు ఉన్నా వస్తుంది, 1000 ఫ్లాట్లు ఉన్నా ఒకటే బోర్డు ఉంటుంది. హౌ యూ కెన్ మేక్ వెదర్ సేల్ అవుతుందో లేదు. రియాలిటీ, గ్రాస్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే గో టు సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్. మీరు ఆఫీస్కి వెళ్తే ఇసుకేస్తారు రాలేదు అక్కడ. మరి బిజినెస్లో అయితే అవి ఎందుకు బిజీ అవుతున్నాయి? సో జో దిక్తా హై ఓ బిక్తా హై. కొన్ని చెప్తాం, గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఉన్న వాళ్ళు ఒకరు చెప్తారు, మీ మీడియా ఛానల్స్ ఫర్ ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు. సో రెండూ కరెక్టే. సినిమా స్కోప్ చిన్న 10% స్కోప్లో చూపిస్తారు. ఇప్పుడు నిజంగానే ఇన్ని లక్షలు కోట్లు పెట్టి కొనగలిగే స్తోమత ఉన్నవాళ్ళు పర్సంటేజ్ పెరుగుతుందంటారా? ఉన్నారా? అసలు ఉన్నారండి, డెఫినెట్గా. ఎవ్రీ డే పీపుల్ ఆర్ ఇంక్రీజ్. ఎవ్రీ డే కొన్ని 100,000 రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది కంట్రీ. 100 కాదు, 1000 రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో ఒక నెలకి ఒకసారి మనం చూసుకుంటే 5,000 నుండి 10,000 రిజిస్ట్రేషన్ ఓన్లీ హైదరాబాద్లో అవుతున్నాయి. డిఫరెంట్ సబ్ రిజిస్టర్ వస్తుంది. ఇప్పుడు రంగారెడ్డి, సంగారెడ్డి, సైబరాబాద్, ప్రతి ఏరియా కూడా. ఇప్పుడు మన జోన్లు చూసాం, 100 కిలోమీటర్ 4 వైపులో పెరుగుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్. సో మీరు ఇందాక అడిగారు రేట్లు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు పెరగని. శోభన్ బాబు గారు ఏం చెప్పారు? ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? జనాభా. వెరీ గుడ్, మేము మంచి నాలెడ్జ్ ఉంది. ఎప్పటికీ పెరగంది ఏంటి? మీరే, భూమి. సో మురళీమోహన్ గారుకి ఈయన అడ్వైజ్ ఇచ్చారు సోను గారు. సో 2 ఎగ్జాంపుల్. మురళీమోహన్ గారు చెప్పిన ఇండస్ట్రీ, డబ్బు సంపాదించి ఇండస్ట్రీ ఉండేవాడు ఆయన ముందు. ఎక్కడ పెడతామంటే బ్యాంకులో పెట్టుకుంటాను, బిజినెస్. అవి ఏం పెట్టగా నువ్వు రియల్ ఎస్టేట్ బాగుపడతావు అని చెప్పాడు. ఈరోజు రియల్ ఎస్టేట్ టైకూన్ ఆయన. గూగుల్ ఆఫీస్ ముందు జైబేరి ఎన్క్లేవ్ అని 750 రూపాయలకి అమ్మారు. ఈరోజు 2.5 లక్షలు. ఎవరు ఊహించారా? 30 yearsలో 750 రూపాయలు, 2.5 లక్షలు. దొరకదు ల్యాండ్, కోట్లే. అదేవిధంగా సోమబాబు గారు అంటే ల్యాండ్కి ఎందుకు డిమాండ్ పెరుగుతుందంటే, మన తాతలు ఎకరాల్లో కొనుక్కునేవారు, మన నాన్నలు గజాల్లో కొనుక్కుంటున్నారు, మనం అడుగుల్లో కొనుక్కుంటున్నాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటారు. సోన్ క్యారియన్ అవుతుంది. సో భూమి అంతే ఉంది. మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. భూమి పెరగలేదు కదా. సో రియల్ ఎస్టేట్లో కరెక్ట్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, ఈసీ, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్ చూసుకుంటే హీ ఈజ్ 120% గోయింగ్ టు మేక్ ప్రాఫిట్, నాట్ లాస్. మిగతా దాంట్లో లాస్ వచ్చే అవకాశాలు బోల్డ్ ఉన్నాయి. అంటే ప్రీ లాంచ్లో కొనకూడదు, ప్రీ లాంచ్లో కొంటే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయినా సరే మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, మీడియాలో చూస్తూనే ఉన్నాం. మీరు ఎవ్రీ టైం ప్రీ లాంచ్లో జరిగే మోసాల గురించి చెబుతూనే ఉన్నారు, అయినా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ వీక్నెస్ పట్టుకుంటున్నారు? గ్రీడ్నెస్. రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయ్యర్ కానీ ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఉంటేనే వాళ్ళు పైకి వస్తారు. ఇవాళ కొని రేపు పెద్దోడు అయిపోతుంటే కాదు. అయితే ఈ మధ్యలో ఏమవుతుంటే ఆశ కాస్త అత్యాశకి వెళ్తుంది. అత్యాశకి వెళ్తే ఫిర్బీ ఓకే, 10% ఎక్కువ. బట్ దురాశకి వెళ్ళకూడదు. దురాశకి వెళ్తే దుఃఖానికి సేటు. సో ఇప్పుడు అందరూ డిస్కౌంట్ అనే వర్డ్ ఫ్రీ అనగానే మనం పరిగెడుతున్నాం. డోంట్ డూ దట్. ఫ్రీ ఎందుకు ఇస్తున్నాడని ఆలోచించండి. పక్కన 40,000 అమ్మితే 20,000 ఎందుకు అమ్ముతున్నాడు? పిచ్చోడు ఆడు, ఏమన్నా మ్యాడ్ డాగ్ కరిసిందా? ఏదో ఒక లాజిక్ ఉంటుంది మతలబ్. చైనా వాళ్ళ పాపులేషన్ ఎలా మనకంటే బిగ్ బ్రదర్ ఉండేవాడు, ఆయన ఎలా కంట్రోల్ చేసాడు, మనం ఎందుకు పెరిగిపోతాం? మన కంట్రోల్ లేదు.
మనకి ఒక మనిషికి 4 3 5 భార్యలు ఉండొచ్చు, 5 పిల్లలు ఉండొచ్చు, 100 పెరిగిపోతుంది. చైనాలో కండిషన్ పెట్టాడు, పెళ్ళి అయితే ఎవరైతే పిల్లలు ఎక్కువ మంది కన్నా ఒకరిద్దరు ఆపితే వాళ్ళకి ఏదో బెనిఫిట్. మనకు కూడా ఉంది, ఒకళ్ళు ఇష్టం ఇద్దరు ముద్దు ఏదో నాకు డైలాగ్ తెలుగు, మనం ఇద్దరం మనకు 3 అనేవారు అప్పుడెప్పుడు. సో అలాగేంటంటే మేమిద్దరం మాకొక్కరికి వచ్చారు. పాపులేషన్ కంట్రోల్ లేదు కాబట్టి ఉన్నదాన్నే సర్దుకోవాలి. అందుకని ఏం చేయాలి, అంతకుముందు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉండే సింప్లెక్స్ అనేవాళ్ళం, తర్వాత డూప్లెక్స్ వచ్చింది, తర్వాత ట్రిప్లెక్స్ వచ్చింది, ఇప్పుడు హై రైజ్ వచ్చింది. ఎవరు కూడా సింగిల్ ఫ్లోర్ ఇప్పుడు 177 కోట్లు 132 కోట్లు దర్ వాంట్ టు పుట్ 60, 70, 80 crores 80 ఫ్లోర్స్ FSI అంటారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది ఏంటంటే 10 ఫ్లోర్ ఉన్నది బిల్డర్ ఆరిపోతాడు. సో తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లాట్లు, దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్. పబ్లిక్ కూడా లగ్జరీకి అలవాటు పడ్డారు. ఇంతకు ముందు హోటల్స్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉండేది ఒక స్విమ్మింగ్ పూల్, ఇప్పుడు అలా కాదు, ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మన ఇంట్లోనే ఉండాలి. సో దానికి ఎట్లా ఆక్యుపై చేయించుకోవాలి, ఏం చేయాలి? లగ్జరీకి అలవాటు దేర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ వాంట్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ వాంట్? మీకు ఏమర్థం అవుతుంది? నీడ్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి? నీడ్ అంటే మనకు అవసరమైనప్పుడు, వాంట్ అయినా అవసరమైనప్పుడే కదా కొంటాం, మనకు కావాలి అనుకుంటాం, అది ఖచ్చితంగా అవసరమైనా కావాలని ఒకటే కదమ్మా, తేడా ఏముంది? దాని డిఫరెన్స్ ఏంటంటే నీడ్ అంటే మీరు మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు, నీడ్ అంటే దాహం లేకపోతే నీళ్ళు లేకపోతే నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది, లేకపోతే థర్స్టీ. అదే మీరు వాంట్ అనుకుంటే డిజైర్, డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కోకోనట్ జ్యూస్ నీళ్ళంటి వాళ్ళు, ఫ్రూట్ జ్యూస్, లస్సీ, బటర్ మిల్క్, ఇవి వాంట్, చాయిస్. అక్కడ చాయిస్ లేదు, నీళ్ళు తప్ప వేరేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా నీళ్ళు తాగుతారు, యాక్చువల్లీ అవే మంచివి, మన మినరల్ వాటర్ అని చెప్పి అది ఎందుకు అన్ని ఉన్న పోషక పదార్థాలు అన్నీ తీసేస్తున్నారు. అదే నేను వీలైతే మా ఇంట్లో ట్యాప్ వాటర్ తాగుతాం. ది మూమెంట్ యూ పుట్ అండర్ ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్, అందులో ఉన్న కార్యక్రమాలన్నీ పోషక పదార్థాలన్నీ అది తినేస్తుంది. వాష్ అంటే మినిమం ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నారు, ఆయన బాటిల్ ఎంత తాగితే 1500, 2000 అంటే ఒక బాటిల్. అది నువ్వు తాగలవా, నేను తాగలనా? సో జరిగితే జల్లీలతో నీళ్ళు మోయొచ్చు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ విజన్. ఇప్పుడు నా దగ్గర కొంతమంది బయర్స్ ఉన్నారు, ఓన్లీ హైవే సైడే కొనుక్కుంటాడు ఆయన, ప్రతి సిటీలో బెంగళూరు, ఢిల్లీ నాకు చూపిస్తే హైవే సైడ్ వస్తే నాకు చెప్పు బాబు అంటే కొనేస్తాడు ఇచ్చి. ఎవ్రీ ఇయర్ ఒక సిటీలో కొంటాడు. రెండో బిట్ కూడా కొండు, రేటు తక్కువ, నాకు హైవేనే కావాలి. ఇంకొంతమంది ఉన్నారు గ్రేవ్ యార్డ్ పక్కన చూపించండి బాబు అంటారు. అవును, అంతే, రేట్ తక్కువకి వస్తుంది. కొంతమంది బిల్డర్స్ కూడా లిటిగేటెడ్ ల్యాండ్స్ కొనుక్కొని సెటిల్మెంట్ చేసుకొని ఎక్కువగా అమ్మేస్తారు. 1000 రూపాయలు కొంటారు, 100 రూపాయలు అమ్ముతారు, 20 రూపాయలు ఖర్చు పెడతారు పర్మిషన్లు అని, అదని ఇదని. సో వీ కాంట్ పాయింట్ అవుట్ ఎనీబడి. సో రియల్ ఎస్టేట్లో అన్ని పాసిబులే, బట్ టైమ్ మ్యాటర్స్, యువర్ డెసిషన్ మ్యాటర్స్, యువర్ విజన్ మ్యాటర్స్, యువర్ బడ్జెట్ మ్యాటర్స్, యువర్ చాయిస్.